హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్. మై సెల్ఫ్ శ్రీనివాసులు. వెల్కమ్ బ్యాక్ టు ఎకానమిక్ క్లాసెస్. ఈ రోజు నుంచి మనం ఎకానమిక్ క్లాస్ని కంటిన్యూ చేసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం తలసరి ఆదాయం, వ్యష్టి ఆదాయం, వ్యయ ఆదాయం, ప్రైవేటు ఆదాయం అనే అంశాల గురించి వివరించుకునేదానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ టాపిక్స్ని పక్కన పెట్టి జనరల్గా కొన్ని విషయాల గురించి మాట్లాడుతాం. మనం ముందు క్లాసుల్లో నేషనల్ ఇన్కమ్ అంటే ఏం చెప్పుకున్నామో మీకు గుర్తుండాలి. సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువను మనం జాతీయ ఆదాయం అన్నాం కదా. ఇదే అంశాన్ని ఇంకోలా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. వస్తు సేవల ఉత్పత్తి అనేది ఇక్కడ గవర్నమెంట్ చేయొచ్చు, ఇక్కడ ప్రైవేట్ సంస్థలు చేయొచ్చు. ఈ ఉత్పత్తి ప్రక్రియలో మనకు గవర్నమెంట్ పాల్గొన్నది, ప్రైవేట్ సంస్థలు కూడా పాల్గొన్నాయి. ఇక్కడ ఈ గవర్నమెంట్ తరపు నుంచి వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొన్నందుకు గాను గవర్నమెంట్కి ఒక 10,000 వచ్చింది అనుకున్నాం. అలాగే ఈ వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొన్నందుకు ఈ ప్రైవేట్ సంస్థలకు కూడా ఒక 10,000 వచ్చింది అనుకున్నాం. దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలు అంతిమ వస్తు సేవల నికర విలువే మనం జాతీయ ఆదాయం అన్నాం కదా. ఈ జాతీయ ఆదాయంలో ఏమైంది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ సంపాదించిన మొత్తము, ఈ ప్రైవేట్ సంస్థలు సంపాదించిన మొత్తము ఇంక్లూడ్ అయింది కదా. ఇప్పుడు మనం నేషనల్ ఇన్కమ్గా చెప్పాలంటే ఏం చెప్తాం? ఈ 20,000ని మనం నేషనల్ ఇన్కమ్గా చెప్పుకునేదానికి అవకాశాలు ఉంది. ఎందువల్ల? మన డెఫినేషన్ ప్రకారం ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువయే మనకు జాతీయ ఆదాయం అన్నాం. కాబట్టి ఈ అంతిమ వస్తు సేవల ఉత్పత్తి అనేది ఈ గవర్నమెంట్ సంస్థలు చేశాయా, ప్రైవేట్ సంస్థలు చేసాయా అన్నది పాయింట్ కాదు. ఈ అంతిమ వస్తు సేవల ఉత్పత్తి నికర విలువ ఎంత? ఇక్కడ ఇది 10,000, ఇది 10,000. అంటే ఇక్కడ ఏమి అర్థం చేసుకోవాలి మనము? ఈ నేషనల్ ఇన్కమ్లో గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది కానీ ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చింది కూడా రెండు ఇంక్లూడ్ అయినాయని అర్థం చేసుకోవాలి. మన దేశానికి సంబంధించిన జాతీయ ఆదాయం మొత్తం గవర్నమెంట్ సెక్టర్ ఒక్కటే సంపాదించట్లేదు, అలాగని ప్రైవేట్ సెక్టర్ ఒక్కటే సంపాదించట్లేదు. రెండు ఇంక్లూడ్ అయినాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇన్కమ్ సపరేట్ గాను, ప్రైవేట్ ఇన్కమ్ సపరేట్ గాను చూడొచ్చనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నంతకు గాను ఇటు ప్రైవేట్ సంస్థలకి, ఇటు గవర్నమెంట్ సంస్థలకి రెండు ఆదాయాలు పొందాయి. కాబట్టి ఈ రెండు ఆదాయాల్ని సపరేట్ చేసే ప్రయత్నం మనం చేయొచ్చు అనే విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఈ పాయింట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం మీరు చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ కి జనరల్ గా ఆలోచించండి. జనరల్ గానే చెప్తున్నాను నేను. ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని నేను మీకు ఇప్పుడు మనం ఫస్ట్ లో డిస్కస్ చేసాం కదా ఈ 4 పాయింట్స్. 4 పాయింట్స్ ని ఈ ఎగ్జాంపుల్స్ కి రిలేటెడ్ గా చెప్పే ప్రయత్నం నేను తర్వాత చేస్తాను మీకు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉందనుకున్నామండి. ఈ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉందాం అనుకున్నాం. A, B, C, D. ఓకేనా? ఈ 4 మెంబర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్కమ్ రాస్తాను చూడండి. ఇది ఎగ్జాంపుల్ గా మాత్రమే మనం చూడాలి. ఈ ఎగ్జాంపుల్ ఏ ఇన్కమ్ వచ్చి ఒక 10,000 అనుకుందాము, బి ఇన్కమ్ వచ్చి ఒక 60,000 అనుకుందాము, సి ఇన్కమ్ వచ్చి ఒక 30,000 అనుకుందాము, డి ఇన్కమ్ వచ్చి ఒక 1,00,000 రూపీస్ అనుకుందాం. ఈ ఫ్యామిలీ మొత్తాన్ని మన ఇండియా అనుకోగలిగితే ఇప్పుడు ఇండియా ఆదాయం మొత్తం ఎంత? ఒక 2 lakhs గా మనం చెప్పొచ్చు. ఈ 2 lakhs అనేది ఈ ఏ అనేది, ఈ బి అనేవాడు, సి అనేది, డి అనేది వీళ్ళంతా ఈ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసి సంపాదించారా లేదా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసి సంపాదించారా అనేది పక్కన పెడితే, వీరు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు గాను సంపాదించిన మొత్తము ఒకరు 10,000 అంటే ఇంకో 60, ఇంకో 30, ఇంకో 1,00,000. ఇది మొత్తం కలుపుకుంటే 2 lakhs అయింది. ఈ 2 lakhs అనేది మనకు నేషనల్ ఇన్కమ్ గా అనుకోవచ్చా? వీరు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని సంపాదించిన మొత్తాన్ని మనము నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఓకేనా? ఇప్పుడు వీళ్ళ యావరేజ్ చూద్దాం. చూడండి, ఏబిసిడి ఉంది కదా. ఈ ఏబిసిడి వాళ్ళ యావరేజ్ అనేది చూడండి 2 lakhs by 4 వేస్తే ఈక్వల్ టు 50,000 గా వాళ్ళ యావరేజ్ అనేది వచ్చింది. ఇక్కడ గమనించాలి మీరు, వీడి ఆదాయం తక్కువైనప్పటికీ వీడి 50,000 గా వీడి యావరేజ్ ఆదాయం చూపిస్తుంది. చూడండి, అదేవిధంగా వీడి ఆదాయం ఎక్కువైనప్పటికీ వీడిది కూడా 50,000 చూపిస్తుంది. ఇక్కడ మీకు ఒక అంశం చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. దేశ ఆదాయంను ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఓకేనా? ఇప్పుడు దేశ ఆదాయం మనకి ఎంత అయింది? 2 lakhs అయింది కదా. ఆ దేశ జనాభా ఎంత అనుకున్నాం? ఈ ఫ్యామిలీనే మనం దేశం అనుకున్నాం కదా. అందులో 4 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 4 మెంబర్స్ మనం వేసుకుంటే 50,000 అయింది. దేశ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం అంటున్నారు. ఈ తలసరి ఆదాయం ఎంత ఉంది? 50,000 ఉంది ఎగ్జాంపుల్ ప్రకారం. ఈ తలసరి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి మనం? ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఇక్కడ వీరున్నది నలుగురే. వీళ్ళ ఆదాయం పెంచుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళున్న ఆదాయాన్నైనా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఎలాగా? ఇప్పుడు ఏకి 10,000 వస్తుంది కదా, ఆ 10,000ని 20,000 కానీ 30,000 కానీ పెంచుకునే ప్రయత్నం చేయాలి. బి కూడా అలాగే చేయాలి. అలా కాకుండా వీళ్ళు యావరేజెస్ పెరగాలంటే ఏం చేయాలి మనం? చూడండి, ఇక్కడ ఒకటి వీళ్ళ ఆదాయాలు పెంచుకునే మార్గం ఒకటి, 2
ఈ ఉన్న దాంట్లో నుంచి సంఖ్య తగ్గించుకునే మార్గం ఒకటి. చూడండి, ఇప్పుడు ఏబిసి అనేది, ఇప్పుడు ఈ డీని తీసేసామనుకోండి, సేమ్ ఈ 2 లక్షల ఆదాయం ఇలాగే ఉండి నేషనల్ ఇన్కమ్ అనేది, ఈ జనాభా అనే వాళ్ళు ముగ్గురే ఉన్నారనుకుందామండి. ఈ ముగ్గురే ఉన్నారనుకుంటే వాళ్ళ ఆదాయం ఎంత వస్తుంది అప్పుడు ఒకసారి గమనించండి. ఇదే సినారియోలో ఇక్కడ మనకు నేషనల్ ఇన్కమ్ 2 lakhs వచ్చింది కదా, ఈ 2 lakhs లో ఇక్కడ 3 మెంబర్సే ఉన్నారనుకుందాం. ఈ 3 మెంబర్స్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే అది 66,000 గా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇదే 4 మెంబర్స్ ఉన్నారు, ఇంకో మెంబర్ని యాడ్ చేద్దాం. చూడండి, ఈయన యాడ్ చేద్దాం, 5 మెంబర్స్ అయ్యారు. ఈ 5 మెంబర్స్ కలిపి ఇదే 2 lakhs అనుకుందాం అంటే మనం 40,000 గా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది మీరు గమనించాలి. ఉన్న ఆదాయం జనాభా పెరగడం వల్ల వచ్చే యావరేజ్ అంటే మన తలసరి ఆదాయం తగ్గుతుంది. అదే జనాభాని తగ్గించుకోవడం వల్ల ఈ తలసరి ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు తలసరి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి? ఒకటి, మనం ఆదాయం అయినా పెంచుకోవాలి, లేదా ఉన్న జనాభానైనా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు ఉన్న జనాభాని తగ్గించడం అంటే చంపడం అని కాదండి. నెక్స్ట్ జనరేషన్ నుంచి మనం జనాభా పెరుగుదలని కంట్రోల్ చేసుకుంటూ వచ్చామంటే మన తలసరి ఆదాయానికి పెరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని దీని అర్థం. దేశ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఇక్కడ చూడండి, నా షార్ట్ నోట్స్ వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మీకు తలసరి ఆదాయం గురించి చెప్తే ప్రయత్నం చేస్తాను. చూడండి, జాతీయ ఆదాయంలో దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. తలసరి ఆదాయం పెరగాలంటే జాతీయ ఆదాయం పెరగాలి, లేదా జనాభా తగ్గాలి, లేదా చూడండి జాతీయ ఆదాయం పెరిగి జనాభా తగ్గాలి. ఒకటి ఇదైనా పెరగాలి, 2 ఇదైనా తగ్గాలి, లేదా 2 ఒకేసారైనా జరగచ్చు. ఓకేనా? ఇక్కడ చూడు, తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది. అధిక తలసరి ఆదాయం అధిక జీవన ప్రమాణాన్ని తెలియజేస్తుంది. ఈ జీవన ప్రమాణం అనేది దాని గురించి మనం ఫర్దర్గా వస్తుంది, నేను అక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ తలసరి ఆదాయం అనేది 2 రకాలుగా చెప్తున్నారు. చూడండి, నామమాత్రపు తలసరి ఆదాయం, వాస్తవ తలసరి ఆదాయం. ఈ నామమాత్రపు తలసరి ఆదాయం, వాస్తవ తలసరి ఆదాయం, ఈ తలసరి ఆదాయాన్ని పక్కన పెట్టారంటే మీకు నామమాత్రపు అంటే ఏం తెలుసు, వాస్తవ అంటే ఏంది తెలుసు. నామమాత్రపు అంటే ఏంది? ప్రస్తుత ధరల్లో ప్రస్తుత ఆదాయాన్ని కొలిస్తే దాన్ని నామమాత్రపు అంటారు. ప్రస్తుత ధరల్ని ఆధార సంవత్సర ధరలతో లెక్కించగలిగితే దాన్ని వాస్తవ ఆదాయం అని అంటారు. ఈ తలసరి ఆదాయ వృద్ధి రేట్ అనేది కదా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. ఈ తలసరి ఆదాయ వృద్ధి రేట్ అనేది, తలసరి ఆదాయ వృద్ధి పెరగాలంటే ఏం చేయాలంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటులో నుంచి జనాభా వృద్ధి రేటుని తీసేస్తే తలసరి ఆదాయ వృద్ధి రేట్ అని వస్తుందని దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకు ఒక పాయింట్ ఏంది కదా తలసరి ఆదాయం. రెండో పాయింట్ చూడండి, వెస్టి ఆదాయం అనేది. మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఇది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, వెస్టి ఆదాయం అని ఉంది కదా, వ్యక్తులు సంపాదించిన ఆదాయం మొత్తం చేతికి రాదు, చేతికి వచ్చిన ఆదాయంను వెస్టి ఆదాయం అని అంటారు. చూడండి, వ్యక్తులు సంపాదించిన ఆదాయం మొత్తం చేతికి రాదు అంటున్నారు. ఎలా రాదు? వ్యక్తులు సంపాదించిన దానిలో ఏమవుతుందంటే సంస్థలు కార్పొరేట్ ట్యాక్స్లో కొంత భాగాన్ని, పంచబెట్టబడకుండా లాభాలు కొన్ని సంస్థలు వాటి వరకే ఉంచుకుంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ఈ రిటైన్డ్ అనే పదం మీకు గుర్తుంది. ఈ రిటైన్డ్ అనే పదం ఏంటంటే పంచపెట్టబడిన లాభాలు ఉన్నాయి కదా, ఈ పంచపెట్టబడిన లాభాలు అనేది కార్పొరేట్ కంపెనీలు తమకు వచ్చిన లాభంలో కొంత భాగాన్ని ట్యాక్సులు గాను, కొంత భాగాన్ని ఈ పంచకుండా వచ్చిన లాభాన్ని షేర్ హోల్డర్స్ కి పంచకుండా తన దగ్గరే అట్టు పెట్టుకుంటాయి. ఎందుకంటే భవిష్యత్తు అవసరాల కోసం ఈ పంచపెట్టబడిన లాభాలు ఆ కంపెనీస్ దగ్గర అలాగే ఉంటాయి. ఇది మన ఇండియన్ కంపెనీ కానీ చేస్తే దీన్ని పంచపెట్టబడిన లాభాలని, విదేశీ కంపెనీలు తమ వద్ద ఉంచుకున్న ఆదాయాన్ని రిటైన్డ్ ఆదాయం అని అంటారు. వ్యక్తుల ద్వారా సంపాదించిన ఆదాయం మొత్తంలో నుంచి ఈ కార్పొరేట్ ట్యాక్స్, ఈ పంచబట్టబడిన లాభాలు, విదేశీ కంపెనీలు తమ వద్ద ఉంచుకున్న ఆదాయాన్ని మొత్తాన్ని తీసివేస్తే వెస్టి ఆదాయం వస్తుంది. ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో కొంత, పంచపెట్టబడిన లాభాల రూపంలో కొంత, విదేశీ కంపెనీలు తమ వద్ద ఉంచుకుంటున్న ఆదాయాన్ని రిటైన్డ్ కొంత మొత్తాన్ని తీసివేస్తే వెస్టి ఆదాయం వస్తుంది. ఈ వెస్టి ఆదాయం మొత్తము ఇది మొత్తం గవర్నమెంట్ కి సంబంధించింది కాదు, అది గమనించాలి మీరు. ఈ వెస్టి ఆదాయం అనేది ప్రైవేట్ ఆదాయంలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ ప్రైవేటు ఆదాయంలో నుంచి కార్పొరేట్ పన్నులు, పంచపెట్టబడిన లాభాలు, రిటైన్ తీసివేస్తే ఈ వెస్టి ఆదాయం వస్తుంది. ఉన్న డిడక్షన్స్ అన్ని పోను వ్యక్తుల చేతికి వచ్చే ఆదాయాన్ని మనకు వెస్టి ఆదాయం అని అంటారు. వెస్టి ఆదాయం గురించి కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. నెక్స్ట్ పాయింట్ చూడండి, వ్యయ ఆదాయం చూడండి. వ్యక్తులు చేతికి వచ్చిన ఆదాయాన్ని అంతా వ్యయం చేయడానికి అర్హత కలిగి ఉండరు. ఎందుకంటే మనకు వచ్చిన ఆదాయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించాలి. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, వృత్తి పన్ను. మనకు అర్థమయ్యే భాషలో ఉండాలనే ఉద్దేశంతో నేను షార్ట్ నోట్స్ రూపంలో ఈ పాయింట్స్ రాసుకోవడం జరిగింది. మీకు నచ్చితే నోట్ చేసుకునే ప్రయత్నం ఒకసారి చేసుకోండి. ఒక ఆదాయం అంటే మొత్తం నీకు వచ్చిన వెస్టి ఆదాయం నుంచి నువ్వు చెల్లించాల్సిన వెస్టి పన్నులు, పాలనాపరమైన రాబడులు మరియు ఫైన్స్ అండ్ పెనాల్టీస్ అండి. ఈ పాలనాపరమైన రాబడులు అనేవి ఎవరికి వస్తాయంటే గవర్నమెంట్కి వస్తాయి. ఎవరి దగ్గర నుంచి వస్తాయి? వ్యక్తుల దగ్గర నుంచి వస్తాయి. ఈ ఫైన్స్, ఈ పెనాల్టీస్ అనేటివి. ఇక్కడ కింద చూడండి, ఈ వ్యయ ఆదాయం మొత్తం ఉంది కదా, దాన్ని మొత్తం మనం ఖర్చు పెడతామా అంటే ఖర్చు పెట్టాం. వెస్టి ఆదాయంలో నుంచి వెస్టి పన్నులు తీసివేయగా వచ్చిందే మనకు వ్యయ ఆదాయం. ఎగ్జాంపుల్,
నాకు ఒక 30,000 శాలరీ వచ్చింది అనుకుందామండి. ఈ 30,000 శాలరీలో నుంచి నా పన్నులు పోను, నాకు ఒక 5,000 పన్నులు పోను, నాకు ఒక 25,000 వచ్చింది అనుకున్నామండి. ఈ 25,000 నాకేమవుద్ది? వేరహ ఆదాయం అవుద్ది. ఈ 30,000 నాకు వెస్టి ఆదాయం అయితే ఈ 25,000 వేరహ ఆదాయం అవుద్ది. ఈ 25,000 నేను ఖర్చు పెట్టడానికి చూస్తానా అంటే చూడను. ఎందుకనగా మనము సేవింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ సేవింగ్స్ కోసం మనం చేస్తాం కదా. చూడండి, ముందు క్లాస్లో ఏం చెప్పారు? నువ్వు ఎక్కడ సేవ్ చేసినా అది మళ్ళీ ఖర్చుగానే మారుతుంది అంటారు కదా. అది నీ దశలో నీకు ఖర్చు అవుదన్నమాట. నువ్వేం చేసావు? నీ ఉద్దేశంలో అది నీకు సేవింగే అవుతుంది. ఇప్పుడు చూడు, ఈ వేరహ ఆదాయం మొత్తం ఖర్చు చేయరు, అందులో కొంత భాగాన్ని వ్యయం చేయగా కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. వేరహ ఆదాయం ఈక్వల్ టు వినియోగం ప్లస్ పొదుపు. ఈ 25,000 ఉంది కదండి, ఈ 25,000లో నేను ఒక 20,000 ఖర్చు చేసుకుంటాను, ప్లస్ ఒక 5,000 నేను సేవింగ్స్ చేసుకుంటానండి. ఇది నాకు పొదుపు అవుద్ది. ఈ 20,000 నాకు వినియోగం కిందకు వస్తుంది. నాకు వినియోగం ప్లస్ పొదుపును కలిపి నాకు వేరహ ఆదాయం అయింది. వెస్టి ఆదాయం, వేరహ ఆదాయం, తలసరి ఆదాయాల గురించి ఈ వీడియోలో చర్చించుకున్నాం. ఇంకా ప్రైవేట్ ఆదాయం ఉంది కదా, ఈ ప్రైవేట్ ఆదాయం అనే దాని గురించి మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే ప్రైవేట్ ఆదాయం అని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఫర్దర్గా ఇంకా మనం ఎకానమీ క్లాసెస్ మాత్రమే చెప్పుకునే దానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.